ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే 17, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 8వ వచనము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఆమెన్. దావీదు తాను పశ్చాత్తాప ప్రార్థనలో దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆనందం సంతోషం కలిగించే మాటలు నాకు వినిపించు, విరిగిన ఎముకలు తిరిగి ఆనందించనీయి అని. ఉత్సాహం సంతోషం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? అంతరంగంలో సత్యం లేదు కనుక. అంతరంగంలో సత్యం లేకపోతే దాని స్థానంలో పాపం వచ్చి కూర్చుంటుంది. పాపం వచ్చి కూర్చుంటే ఉత్సాహం సంతోషం ఉండదు. నవ్వుతూనే ఉంటాం కానీ అది పెదవులకు మాత్రమే పరిమితం. అందరిలో ఉంటాం కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తాం. విరిగిన ఎముక శరీరాన్ని ఎంతగా నొప్పిస్తుందో పాపం కూడా మన హృదయాన్ని అంతగా నొప్పిస్తుంది. నొప్పింపబడిన హృదయం వేదనతో నిండిపోయి కృంగిపోతుంది. అందుకే దావీదు తన వ్యక్తిగత అనుభవంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి అని. అలాగే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనంలో కూడా, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటున్నాడు. మన జీవితంలో పాప ఫలితంగా కోల్పోయిన ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం పొందాలంటే కేవలం ఒక్కటే మార్గం. అదే పాప క్షమాపణ, హృదయశుద్ధి, అంతరంగంలో సత్యం. ఇవి మాత్రమే సంతోషాన్ని, ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలవు. ఆయన పాదాల చెంత చేరి పశ్చాత్తాపడదాం, శాశ్వత ఆనందాన్ని అనుభవిద్దాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమెన్.